ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి మెంతుల దోశ అండి. మెంతులు పెట్టి దోశ ఎలా చేసేదని చూద్దాం. చాలా హెల్దీ రెసిపీ ఇది. యూజువల్గా మనం దోశ పిండి గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగానే మెంతులు యాడ్ చేస్తామండి. కానీ ఈ దోశలకు వచ్చేసి మెంతులు ఎక్కువ యాడ్ చేస్తామండి, అదే టేస్ట్. ఈ దోశలకు ఒక మంచి చట్నీ వచ్చి ఈరోజు ఎలా చేసేదని చూద్దాం. చాలా స్పైసీగా ఉంటుందండి, టేస్ట్ బాగుంటుంది. ముందుగా మెంతుల్ని నానబెట్టుకోవాలండి. పావు కప్పు వచ్చేసి మెంతులు తీసుకున్నాను. ఒక బౌల్లో యాడ్ చేసి బౌల్ ఫుల్గా నీళ్ళు వేసుకొని లైట్గా ఇలా కలుపుకొని మూత పెట్టేయండి. 6 అవర్స్ తాలి మెంతుల్లో ఉండే నీళ్ళని ఆ నీళ్ళు తాగేసి, ఆ నీళ్ళు వచ్చేసి మన వంటికి వచ్చేసి సలవండి. తర్వాత క్లోజ్ చేసేయండి. ఒక 8 అవర్స్ తాలి చూసినారంటే ఇలా చిన్న చిన్న మొలకలుగా ఉంటాయండి. ఈ మెంతుల్ని మనం ఇప్పుడు వాడబోతామండి దోశలకి. ఒక పెద్ద బౌల్లో 1 కప్పు వచ్చేసి ఇడ్లీ బియ్యం అండి, మరో కప్పు వచ్చేసి పచ్చి బియ్యం, అదే అండి రా రైసు. అదే కప్పులో 1/2 కప్పు మినపప్పు, అదే కప్లోనే పావు కప్పు వచ్చేసి మనం మెంతులు నానబెట్టినాం కదండి, మెంతుల్ని యాడ్ చేసుకొని బౌల్ ఫుల్గా నీళ్ళు వేసుకోండి. 4 అవర్స్ బాగా నానబెట్టాలా. 4 అవర్స్ తాలి బియ్యంని పప్పుని శుభ్రంగా వాష్ చేసి స్ట్రైనర్లో తీసుకొని గ్రైండర్లో యాడ్ చేసుకోండి. మిక్సీలో కావాలంటే మిక్సీలో గ్రైండ్ చేసుకోండి, నేను గ్రైండర్లోనే గ్రైండ్ చేస్తున్నాను. బియ్యం యాడ్ చేసి కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. మన యూజువల్గా చేసే ఇడ్లీలు దోశల పిండి కన్నా ఈ పిండి వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మెంతుల్లో ఎక్కువ ఫైబర్ ఉంది. గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లోకి తీసి బాగా మిక్స్ చేసి క్లోజ్ చేసేయండి. 8 అవర్స్ బయటే పెట్టాలండి, ఫ్రిడ్జ్లో పెట్టలేదు. 8 అవర్స్ తాలి చూడండి, పిండి బాగా పొంగింది. ఇప్పుడు దోశలు వేసుకోవాలా. ముందుగా ఒక చట్నీ రెడీ చేసుకుందామండి. టొమాటో ఆనియన్ పెట్టి చేసే చట్నీ చాలా స్పైసీగా టేస్ట్గా ఉంటుంది. ఈ మెంతులు దోశకి మంచి చట్నీ అండి. చట్నీ చేసేదానికి మిక్సీ జార్లో ఒక 8-9 ఎండుమిరకాయలు యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి ఈ చట్నీని స్పైసీగా చేస్తున్నానండి. మీకు స్పైసీ తక్కువ కావాలంటే మీరు తగ్గించి యాడ్ చేసుకోండి ఎండుమిరకాయలని. ఇందులోనే ఒక 7-8 పచ్చి కొబ్బరి, ఇందులోనే 6-7 వెల్లుల్లి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజ్ టొమాటో, 1 మీడియం సైజ్ ఆనియన్. దాని తర్వాత చట్నీకి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన చట్నీని ఇప్పుడు తిరగబోసేద్దాం. కడాయిలో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకోండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసిన చట్నీని యాడ్ చేసేయండి. మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు పోసి యాడ్ చేసుకోండి. లైట్గా ఇలా బాయిల్ అయ్యేటప్పుడు చట్నీ స్టవ్ ఆఫ్ చేసి బౌల్కి తీసుకోండి. ఇప్పుడు దోశలు వేసుకుందాం. పిండిని ఇంకొక బౌల్లోకి యాడ్ చేసుకున్నానండి. ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. దోశ పిండిలా వేడిగా ఉండే పెనం మీద కొద్దిగా నీళ్ళు ఇలా చల్లుకొని శుభ్రంగా క్లీన్ చేసేయండి. దాని తర్వాత దోశలు వేసుకోండి. దోశలు పలచగా వేసుకునే దానికన్నా ఇలా చిన్న దోశలుగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉంటుంది. మన యూజువల్గా దోశలు వేస్తాం కదండి, ఆ దోశల కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ స్టైల్లో ఈ చట్నీ ఈ దోశలు ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.